హలో అండి, ఇదైతే సండే రోజు అనమాట. నేనైతే చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా చేశానో చూడండి. నేనైతే పుదీనా కొత్తిమీర కూడా లేకుండా చేశానన్నమాట. అసలు ఎందుకు పుదీనా కొత్తిమీర వేయలేదు అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందుగా అయితే ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి తగినంత గరం మసాలా వేసుకుందాం. అలాగే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం. దీన్ని మొత్తాన్ని అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకుంటే మనకి ముక్కకైతే మసాలా బాగా పడుతుంది. అప్పుడు మనకి ముక్క చప్పగా లేకుండా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి. మీకు అంత టైం లేదంటే కనీసం ఒక అరగంట అన్న పక్కన పెట్టేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే గంట సేపు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లోకి దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, గసగసాలు, అలాగే ఇలాచి, ఇందులోనే ధనియాలు కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఒక 3 గంటల నూనె అయితే వేస్తున్నాను. మీరు ఆయిల్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులోకి ఆయిల్లోకి వేసుకొని వేయించుకోవాలన్నమాట. మనం అన్నీ పచ్చి తీసుకున్నాం కాబట్టి మొత్తం ఒక 2-3 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో వేయించేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చికెన్ టేస్టు. ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా చికెన్ చేశారా? చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇలా మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయకుండా చికెన్ అయితే చేస్తున్నాను. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే మాత్రం చికెన్ అంతా మాడిపోతుంది. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్లో ఏమి వాటర్ వేయకపోయినా కూడా ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఇన్ని వాటర్ అయితే వస్తాయి. ఇంకా ఈ వాటర్తోనే మనకి చికెన్ అయితే ఉడుకుతుందన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. చికెన్ అయితే ఇంకా కంప్లీట్ అయింది. దించేసే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాం. బిర్యానీ ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న గసగసాలు వేసుకోవాలి. ఒక పావు గంట నానబెట్టాను గసగసాలని. అందులోకి కొబ్బరి పొడి యాడ్ చేయాలి. ఇది కూరకి మసాలా పట్టాను కదా, ఆ మిక్సీ గిన్నెనండి, అందుకనే అలా ఉంది. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి తగినంత నూనె వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవైతే పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా బాగా వేగిపోవాలి, ఎర్రగా వేగాలి. అప్పుడే బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా, అలా అయితే వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా గసగసాలు, కొబ్బరి పొడి మిశ్రమం, దీన్ని అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఇలా నూనెలో అయితే బాగా వేయించుకోవాలి. నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను పొడి. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి వీటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి.
ఇలా కలుపుకుంటూనే ఉండండి, ఎందుకంటే మసాలా కదా అడుగంటుతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుకోండి. బిర్యానీ ఆకులు వేసుకొని ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా పచ్చివాసన పోయిందాకా కలుపుకోవాలి. ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం మసాలా అయితే పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల. ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా ఎందుకు వేయలేదంటే మా హస్బెండ్ అయితే ప్రోగ్రామ్స్ ఉన్నాయి 3-4 రోజుల నుంచి, అందుకని హడావుడిగా ప్రోగ్రామ్కి అయితే వెళ్ళిపోయాడు. చికెన్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళాడనమాట. ఇంకా సరేలే, ఇంకా కొత్తిమీర పుదీనా లేకపోతే ఏమైందిలే, బిర్యానీ అయితే చేసేద్దాంలే, పిల్లలు తింటారు కదా అని చెప్పేసి అయితే చేశానన్నమాట. అందుకని కొత్తిమీర పుదీనా ఏమీ వేయలేదు. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి గరం మసాలా యాడ్ చేయాలి. ఇంకా బియ్యానికి సరిపోయినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే మామూలు రైస్తోనే చేస్తున్నాను, అందుకని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసేసాను. తగినంత ఉప్పు వేసుకోండి. మీరు బాస్మతి రైస్ చేసినట్టయితే వాటర్ అయితే తగ్గించి పోసుకోవాలన్నమాట. అంటే 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసున్నర వాటరే పోసుకోండి. బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎసరైతే బాగా మరగాలి. మరిగిన తర్వాత మాత్రమే మనం ఒక అరగంట నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట. ఒకవేళ బాస్మతి రైస్ అయినా సరే ఒక అరగంట ముందుగానే నానబెట్టుకోండి, రైస్ బాగుంటుంది. ఇలా మొత్తం యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే స్టార్టింగే కదా, అందుకని చెప్పేసి మరీ లో ఫ్లేమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లోనే ఒక్కసారి కలిపేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది అనిపించింది, నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే ఉడికిందాక మనం హై ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. మీరు ఈ టైంలో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా చాలేదనుకుంటే వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బిర్యానీకి ఎన్ని వేసినా కానీ సాల్ట్ తగ్గితే మాత్రం అస్సలు బాగోదు కదా, టేస్ట్ అంతా పోయినట్టే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. దీని మీద అయితే వెయిట్ పెట్టుకోండి. వెయిట్ పెట్టుకుంటే ఆవిరి మొత్తం బయటికి వెళ్ళిపోకుండా బిర్యానీ బాగా ఉడుకుతుందన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. అడుగును కూడా ఏమీ అంటుకోలేదు, మంచిగానే వచ్చింది నీట్గా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొత్తిమీర పుదీనా వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి. ఎందుకంటే మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి నాకైతే బూస్టింగ్ వస్తుందన్నమాట. ఉంటాను మరి.